నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసరికి ఉత్తర వాయు దోషం అనేది ఎట్లా వస్తుంది అనేది ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎందుకంటే ఎక్కువ మంది నాకు ఫోన్ చేయటం కానీ, ఎక్కువ మంది మెసేజ్లు పెడతాం కానీ, కామెంట్లు పెడతాం కానీ ఉత్తర వాయు దోషం గురించి ఎక్కువ మంది చదువుతున్నారు. అందుకని పర్టికులర్గా ఉత్తర వాయువు గురించి క్లియర్గా ఒక వీడియో చేద్దామని నిర్ణయించుకున్నాను నేను. ఇప్పుడు ఇది హౌస్ అనుకుందాం. ఇది వచ్చే తూర్పు, ఇది పడమట, ఉత్తరము, దక్షిణము, ఈ విధంగా ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి వాయువు ఈ విధంగా అనుకున్నాము. ఇది మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, హాలు, కిచెన్ అంతా ఇదని తెలిసిందే మీకు. ఇక్కడ సహజంగా ఎవరైనా సరే మెట్లు అనేది మనకి ఎట్లా ఇస్తారు, ఇక్కడ కానీ లేదంటే ఇక్కడ కానీ మెట్లు ఇస్తారు. సహజంగా తూర్పు ఆగ్నేయంలో కానీ ఇక్కడ కానీ ఇస్తారు మెట్లు. అదేవిధంగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే మెట్లు వేయటంతో పాటు మెట్ల కింద బాత్రూమ్ కట్టడం కూడా ఎక్కువ అయిపోయిందండి. మెట్ల కిందే బాత్రూమ్స్ కట్టేస్తున్నారు. మెట్ల కింద ఎందుకు బాత్రూమ్స్ కట్టేస్తున్నారంటే స్థలం తక్కువ ఉండటం కానీ, ఒకటి ఇంటి స్థలం తక్కువ ఉండటం వల్ల కానీ, రెండో వచ్చరికి ఖర్చు తగ్గించుకోవడానికి కానీ కొంతమంది ఈ విధంగా బాత్రూమ్ కట్టుకుంటున్నారు. ఈ విధంగా టాయిలెట్ అనేది కడుతున్నారు. ఈ విధంగా టాయిలెట్ కట్టేసినప్పుడు ఇదేమవుతుంది, ఇక్కడ వాయుస్థానం పెరుగుతుందండి. ఉత్తర వాయువు అనేది పెరుగుతుంది. ఈ ఉత్తర వాయువు పెరగటం వల్ల వచ్చే ఇబ్బందులు అనేది నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను అంటే లాస్ట్ వీడియో చివరి చెబుతాను. ఈ ఇంట్లో ఉన్న వారి బాధలు ఎట్లా ఉంటాయి అనేది. ఈ ఉత్తర వాయువు అనేది ఈ విధంగా పెరగకూడదు. రెండోది వచ్చరికి ఈ విధంగా కాకుండా ఈ విధంగా మెట్లు ఇస్తున్నారండి. ఈ విధంగా మెట్లు ఇచ్చేసి ఈ విధంగా మెట్లు ఇస్తున్నారు. మెట్ల కింద ఈ విధంగా బాత్రూమ్ కట్టుకుంటున్నారు. ఈ విధంగా బాత్రూమ్ కట్టేసి ఈ విధంగా డోర్ ఇస్తున్నారు. అంటే ఈ విధంగా టాయిలెట్ అనేది యూజ్ చేసుకోవడానికి ఈ విధంగా కూడా కొంతమంది కడుతున్నారు. దీనివల్ల కూడా ఏంటంటే ఉత్తర వాయు దోషం వస్తుందండి. ఈ విధంగా ఉండటం వల్ల కూడా ఉత్తర వాయు దోషం వస్తుంది. లేదంటే ఉత్తర వాయువు మూత కింద కూడా వస్తుందండి. ఇది ఈ విధంగా ఎప్పుడైతే ఈ విధంగా గోడ కట్టేసి ఉంచినప్పుడు ఇది ఉత్తర వాయు దోషం కింద వస్తుంది, ఉత్తర వాయువు మూత కింద కూడా వస్తుంది. ఈ విధంగా కొంతమంది కన్సల్ట్ చేస్తున్నారండి. ఇట్లా కాకుండా ఇంకా విచిత్రాలు ఏం చేస్తున్నారంటే నేను చూసిన నెలల్లో ఈ విధంగా ఉన్నప్పుడు ఈ విధంగా ఇక్కడ టాయిలెట్ కట్టుకుంటున్నారు. టాయిలెట్ కట్టుకొని ఎంట్రన్స్ అనేది ఇవ్వకుండా ఎంట్రన్స్ అనేది కొంతమంది ఎట్లేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ బాత్రూమ్ ఉందని చెప్పేసి, ఇక్కడ టాయిలెట్ ఉందని చెప్పేసి ఇక్కడ ఎంట్రన్స్ ఆపేసి ఈ విధంగా ఇస్తున్నారు. ఇచ్చేసి ఈ విధంగా కూడా టాయిలెట్ వాడుతున్నారు. ఈ విధంగా కూడా టాయిలెట్ అంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి ఈ విధంగా టాయిలెట్ వాడుతున్నారు. కొంతమంది ఇంకా దారుణం ఏంటంటే ఇటు కూడా డోర్ పెడుతున్నారు. కొంతమంది ఈ విధంగా బాత్రూము ఎంట్రన్స్ ఇటు ఇస్తున్నారండి. దీనివల్ల కూడా ఇది దోషం అవుతుందండి. ఎందుకంటే ఈ విధంగా నడక అనేది ఉండకూడదు. ఉత్తర వాయువు నడక అనేది అస్సలు ఉండకూడదు. ఈ విధంగా కూడా ఇస్తున్నారండి. ఇది కూడా పెద్ద పొరపాటు అండి. కాబట్టి ఎవరైనా సరే ఉత్తర వాయువులో ఈ విధంగా ఇస్తే ఉత్తర వాయువు మూత కింద వస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ విధంగా మటుకు బాత్రూమ్ అనేది ఇచ్చినా కానీ ఈ విధంగా నడక అనేది ఇంట్లోకి పెట్టుకోవద్దు. ఈ విధంగా ఇవ్వకూడదు. ఇక కొంతమంది ఏం చేస్తున్నారంటే మెట్ల కింద మెట్లు తీసుకుంటున్నారండి. మెట్లు తీసుకొని ఈ విధంగా మెట్లు తీసుకొని ఈ మెట్ల కింద బాత్రూమ్ అనేది ఈ విధంగా ఇస్తున్నారు కొంతమంది. అంటే ఈ బాత్రూమ్ ఇది మెట్లు, ఇవన్నీ స్టెప్స్ అండి, ఇవన్నీ మెట్ల కింద కూడా బాత్రూమ్ ఇస్తున్నారు. ఎందుకు, ఇది అటాచ్ బాత్రూమ్ కింద వస్తుందండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ కింద వస్తుందని చెప్పేసి ఇది అటాచ్ బాత్రూమ్ కింద ఇట్లా ఇస్తున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వచ్చేకి అటాచ్ బాత్రూమ్ ఈ విధంగా ఇస్తున్నారు. ఇది కూడా పెద్ద దోషం అండి. ఇట్లా కూడా ఇవ్వకూడదు. కాబట్టి ఎవరైనా సరే బాత్రూమ్ అనేది ఈ విధంగా ఇస్తే మటుకి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వస్తాయని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కానీ ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. ఎవరైనా సరే ఈ విధంగా బాత్రూమ్స్ వాయువులో కనుక ఈ విధంగా ఉత్తర వాయువులో బాత్రూమ్స్ ఇచ్చినా కానీ, ఈ విధంగా బాత్రూమ్స్ ఇచ్చినా కానీ ఎవరైనా సరే
ఈ విధంగా ఉత్తర వాయువులో బాత్రూమ్స్ ఇచ్చినా కానీ ఇట్లా ఎంట్రన్స్ పెట్టినా కానీ ఈ ఇంట్లో అనేది ఎవరికి ప్రశాంతత ఉండదండి. ఇంట్లో పెద్దవారికి కానీ ఇంటి యజమానికి కానీ అంటే తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ ఎవరికి ప్రశాంతత ఉండదు. ఈ ఉత్తర వాయు దోషం ఉందంటే చాలా చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి బాత్రూమ్స్ అనేది ఈ విధంగా ఇవ్వద్దండి, ఇంట్లోకి బయటికి ఇవ్వద్దు. అంతేకాకుండా ఈ విధంగా కనుక మీరు బాత్రూమ్స్ ఇస్తే ఇంట్లో భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలకి గొడవలు పడుతూ ఉంటారు, చిన్న చిన్న విషయాలకి తగాద పడుతూ ఉంటారు భార్యాభర్తలు. పిల్లలు కూడా చిన్న చిన్న విషయాలకి తగాద పడుతూ ఉంటారు. అంతేకాకుండా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అనుకోకుండా ప్రేమ వ్యవహారాలు, అంతేకాకుండా లవ్ మ్యారేజ్లు జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ విధంగా ఉత్తర వాయువు పెంచేసి బాత్రూమ్స్ ఇవ్వటం వల్ల ఈ ఇంట్లో వారికి మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ లవ్ మ్యారేజ్ కానీ ప్రేమ వ్యవహారాలు కానీ ఎక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా కోర్టు సమస్యలు కూడా ఎక్కువ వస్తాయండి. ఎవరైనా సరే ఈ విధంగా ఉన్నప్పుడు కోర్టు సమస్యలు కూడా విపరీతంగా వస్తాయంటే ఒక సమస్య కాదు, 2 సమస్యలు కాదు, ఎక్కువ వస్తూనే ఉంటాయి. ఆ కోర్టు సమస్య కూడా తీరదండి. అది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడ్డా కానీ అట్లా జరుగుతూనే ఉంటుంది. ఆ కోర్టు సమస్యలు కూడా వీళ్ళకి తొందరగా తీరవు. దీనివల్ల ఏంటంటే ఇంట్లో వాళ్ళందరికీ మనశ్శాంతి ఉండదు. ఇంట్లో కోర్టు సమస్యలు కానీ భార్యాభర్తల విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ పిల్లల ఎడ్యుకేషన్ కెరీర్ మీద కూడా దీని ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఇది వాయుస్థానం చంద్రస్థానం కాబట్టి ఎవరైనా సరే ఈ ఉత్తర వాయువులో మటుకి బాత్రూమ్స్ అనేది ఎట్లా పెడితే అట్లా ఇవ్వకండి, విడిగా ఎట్లా ఇచ్చుకోండి. ఇది పారు చూసుకొని ఈ విధంగా టాయిలెట్ అనేది ఇచ్చుకోండి. అంటే ఇంటికి కాంపౌండ్ వాళ్ళకి తగలకుండా ఈ ఇంటికి కానీ కాంపౌండ్ వాళ్ళు తగలకుండా ఎట్లా బాత్రూమ్ అనేది ఇచ్చుకోవచ్చు. ఎవరైనా సరే ఉత్తర వాయువులో కనుక దోషం ఉంటే చాలా చాలా ఇబ్బంది పడతారు. ఈ టెన్షన్ వల్ల వీరికి బీపీలు షుగర్లు కూడా వస్తాయండి. అంతేకాకుండా ఈ విధంగా బాత్రూమ్స్ ఇవ్వటం వల్ల వీరు గృహప్రవేశం చేసిన అంటే కొత్తగా ఇల్లు కట్టుకున్నారనుకోండి, కొత్తగా ఇల్లు కట్టుకున్న తర్వాత గృహప్రవేశం చేసిన తర్వాత వీరికి 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ అంతా బాగానే ఉంటుంది. ఎప్పుడైతే 3వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతారో అప్పటి నుంచి వీరికి విపరీతమైన ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఆ విపరీతమైన మానసిక ఒత్తిడి, ఎవరికి మనశ్శాంతి ఉండకపోవటము, తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ పిల్లలు కూడా ప్రశాంతంగా ఉండకపోవటము, పిల్లల్లో కూడా మంచి లైఫ్ దొరకకపోవటం, అంటే ఉద్యోగం దొరకకపోవటము, ఈ విధంగా అనేక సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ ఉత్తర వాయు దోషం ఉన్నప్పుడు వెంటనే సరి చేసుకోండి. థ్యాంక్ యూ అండి.